మాత నమః నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి రోజున జరుపుకుంటారు. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశము రథం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకి రథసప్తమి అనే పేరు వచ్చింది. ఈ విశేషమైన పుణ్యదినమున అర్కహ అను నామమును కలిగిన సూర్యనారాయణునికి ప్రీతికరమైనటువంటి శ్వేతార్క పత్రముల అంటే తెల్ల జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయంపై ఉంచి శిరస్నానంని చేయవలను. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించుకొనవలెను. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలతో వివిధ ఫలపుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అనినవి తెచ్చి కోట వద్ద అమర్చుకుని సూర్యునికి ఎదురుగా ఆవు పాలను పొంగించి పొంగలి చేయవలను. తర్వాత సూర్యనారాయణ స్వామి వారిని షోడశోపచార పూజ పూర్తి చేసి పొంగల్ని చిక్కుడు ఆకుల యందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి. ఈ విధంగా సూర్యారాధన చేయటం చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశాభివృద్ధి కూడా చేకూరుతుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జీవజీవాలకు కూడా కల్పిస్తూ ఉన్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు కూడా మేలు పొందారు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుష్యుల్ని కూడా తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్నటువంటి అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. మరి సూర్య భగవానుడు ఎవరు, ఆయన జన్మరహస్యం ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాపురాణము కశ్యప ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల తనయుడే సూర్య భగవానుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చు పెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని తమ బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. అలా విశ్వమంతా విస్తరించినటువంటి తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసింది ఆ దివ్యకాంతి. అప్పుడు పుట్టబోయే కొడుకు కోసము వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఉన్నటువంటి అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. ఆకలితో చంపేస్తావా ఏమిటి అని అరిచేశాడు. అయితే ఆ మాటలకు తల్లి మనసు గాయపడింది. అందుకు నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులో నుంచి నేల మీద పడగానే 1,00,000 అగ్నిగోళాల్లాగా బగబగా మండింది ఆ అండము. ఆ వేడికి సృష్టి అంతా కూడా అతలాకుతలమైంది. అప్పుడు అదితి కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులో నుంచి అందమైన పసిబాలుడు బయటకొచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆ రోజున మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. ఆ ముహూర్తానికే 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడు అని మత్స్యపురాణం చెబుతోంది. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడు అని పిలువబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు. ఆయన రథమునందు ఒకే చక్రము ఉంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. ఈ రథమునందు 12 మాసములు, 6 ఋతువులు, 4 మాసముల చొప్పున 3 నాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రము అని కూడా అంటారు. కాబట్టి సూర్య భగవానుడు 12 మాసములలో 12 పేర్లతో ఆరాధింపబడుతూ ఉంటాడు. విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా కూడా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాపతీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి శ్రీ మహావిష్ణువుకు చక్రాన్ని, శివుడికి శూలాన్ని తయారు చేసిచ్చాడని పురాణము. ఖగోళ శాస్త్రం ప్రకారము సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసు కూడా అదే. సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రంగా వెలుగొందుతూ ఉంటాడు. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళము, ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తూ ఉన్నాయి. ఇక సౌర వ్యవస్థలో 99% దినకరుడి అధీనంలోనే ఉంది.
సూర్యుడి వ్యాసము భూమి కంటే రెట్లు పెద్దది. అయితే సూర్య భగవానుని రూపాలను 12గా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాల్లో ఆ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. వాటిలో భాగంగానే కశ్యప ప్రజాపతి కుమారుడు సూర్యుడు అని, వారిలో ఇక్ష్వాకుడు రాజైన కారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ కూడా సూర్యవంశ రాజులు అంటారు అని చెబుతారు. ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద లాంటిది. మనం లెక్కించే సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం కూడా ఆ సూర్యభగవానుడే. కనుక కాలమే వేద స్వరూపం అంటుంది వేదము. కాలం కంటికి కనబడదు, దైవము కూడా అంతే. కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంలాగా కొలిచి ఆదినారాయణులాగా ఆరాధిస్తూ ఉంటాము. మన భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి కూడా చైతన్యం అవుతుంది. ఇక బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతికి దక్షిణి కుమార్తె అయిన అదితికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు. అతడే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయిన సంజ్ఞనిచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె సూర్యుని ఉగ్రతేజాన్ని సహించలేకపోయింది. సూర్యునికి ఆమెకు మొదట వైవస్వతుడు మనువు అంటారు ఆయననే, తర్వాత శ్రాద్ధదేవుడు, ఆ పిమ్మట యముడు యమున అనే కవల పిల్లలు జన్మించారు. ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యునికి అతని భార్య మీద మోహం మాత్రం తగ్గలేదు. ఆ విషయాన్ని గమనించినటువంటి సంజ్ఞాదేవి తన నుండి ఛాయ అనే దానిని సృష్టించి, నేను నా పుట్టింటికి వెళుతూ ఉన్నాను, నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు, నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో అని చెప్పింది. ఆమె తప్పని పరిస్థితుల్లో గాని చెప్పను అని మాటిస్తుంది. సంజ్ఞ తన తండ్రి ఇంటికి చేరుకోగానే ఆమె తండ్రి మందలిస్తాడు. ఎలాంటి వాడైనా కూడా భర్తను వదిలి సాధ్వి అయినటువంటి ఇల్లాలు ఉండకూడదు అని బుద్ధి చెప్పి తిరిగి వెనక్కు పంపిస్తాడు. అయితే ఆమె భర్త దగ్గరికి వెళ్లకుండా ఒక ఆడగుర్రమై పచ్చిక బయళ్లలో మేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఛాయను సూర్యుడు తన భార్య అనుకొని తనతో కాపురం చేస్తాడు. దాంతో వీరిద్దరికి సావర్ణుడు శనైశ్చరుడు అనే 2 కుమారులు పుడతారు. ఛాయకు క్రమక్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతుంది. అయితే ఒక రోజున ఛాయ తన ప్రవర్తనలో చూపించడం వల్ల తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకొని ఆమెను తన్నడానికి కాలెత్తుడాడు. అప్పుడు ఛాయ కూడా కోపంతో నీ కాలు విరిగిపోవుగాక అని శపిస్తుంది. అప్పుడు యముడు తండ్రి అయినటువంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి తల్లి తనకిచ్చినటువంటి శాపం గురించి వివరిస్తాడు. అయితే సూర్యుడు అతన్ని ఓదార్చి, నాయనా, నువ్వు సత్యవంతుడివి, ధర్మాన్ని తప్పవు, అటువంటి నీకే కోపం వచ్చే విధంగా చేసింది అంటే ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో నేను గ్రహించగలను అని తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు. కానీ ధర్మ ప్రవర్తన వల్ల నువ్వు విముక్తి పొందుతావు అని అంటాడు. తర్వాత ఛాయను చూసినటువంటి సూర్యుడు, నువ్వు నీ పిల్లల మీద ఇంత భేదబుద్ధి చూపడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అయితే ఆమె సమాధానం చెప్పకుండా ఉంటుంది. అప్పుడు సూర్యుడు తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్నంతా కూడా తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతూ ఉండగా ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. సంజ్ఞకు తాను ఛాయ అని తప్పుని మన్నించమని వేడుకుంటుంది. సూర్యుడు ఆమెను వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళతాడు. అయితే త్వష్ట అతన్ని శాంతపరిచి తన కుమార్తెను అప్పుడే బుద్ధి చెప్పి పంపించాను అని చెబుతాడు. ఇంకా కోపంతో మండిపడుతున్నటువంటి సూర్యుడితో మామ ఈ విధంగా చెబుతాడు, అల్లుడా, ఒక మాట చెబుతాను విను. నీ తేజస్సు మాలాంటి వారికే ఎంతో ఇబ్బందిగా ఉంది. ఒక స్త్రీ, అందులోనూ సుకుమారి, ఎలా భరిస్తుంది? అందుకే నీ తేజాన్ని తగ్గించుకో, దీన్ని అంగీకరించు అని అనగా సూర్యుడు దాన్ని ఆమోదిస్తాడు. అప్పుడు త్వష్ట ప్రజాపతి సూర్యుని రాతి మీద అరగదీస్తాడు. అలా అరగుతీయడం వల్ల సూర్యుని తేజస్సు తగ్గడమేమో కానీ ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడయ్యాడు. అప్పుడు త్వష్ట సూర్యుడిని అరగదీసినప్పుడు రాలినటువంటి తేజకణాలతో విష్ణుదేవుడికి చక్రాన్ని చేసి ఇచ్చాడు. తరువాత సూర్యుడు సంజ్ఞను వెతకడానికి అరణ్యానికి బయలుదేరతాడు. అక్కడ పచ్చిక మేస్తూ ఉన్నటువంటి ఆడగుర్రం రూపంలో ఉన్నది తన భార్య అని గుర్తుపట్టి
తను కూడా మగగుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడతాడు. అయితే ఆమె తనను బలాత్కరించడానికి వచ్చిన మగగుర్రం అని భావించి సూర్యుని తేజస్సును నుంచి బయటకు విసర్జిస్తుంది. అది 2 చోట్ల పడగా దాని నుంచి అశ్విని దేవతలు పుట్టారు. వారే తదాస్తు దేవతలుగా పిలువబడ్డారు. అయితే సూర్యుడు తన నిజ రూపాన్ని సంజ్ఞకు చూపించాడు. సూర్యుని సంతానమైనటువంటి వైవస్వతుడు మానవుడయ్యాడు. శ్రాద్ధాదేవుడు పితృలోకాధిపతి అయ్యాడు. మరి యముడు దక్షిణ దిక్పాలకుడయ్యాడు. సూర్య సావర్ణుడు కూడా మనువు అయ్యాడు. శనైశ్చరుడు గ్రహాల్లో ఒకడయ్యాడు. యమున భూలోకంలో నదిగా ప్రవహిస్తూ ఉన్నది. ఎవరైనా ఈ సూర్య చరిత్రను చదివిన వారు ఆపదల నుంచి విముక్తులై ఆరోగ్య సంపదలను పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడి ఆలయమైన వెళ్ళి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం యొక్క గురించి తెలుసుకుందాము. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరసవిల్లిలో సూర్య భగవానుడు సూర్యునికి సంబంధించిన దేవాలయము. ఇది శ్రీకాకుళం నుంచి తూర్పున 1 కిలోమీటర్ దూరంలో అరసవిల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దము సిఈలో కళింగ తూర్పు గంగా వంశానికి చెందిన గొప్ప పాలకుడు దేవేంద్రవర్మ రాజు నిర్మించాడని చెబుతూ ఉంటారు. ప్రస్తుత నిర్మాణము ఎక్కువగా 18వ శతాబ్దపు పునర్నిర్మాణాల ఫలితంగా ఉంది. ఈ ఆలయము ఒడిశాలోని పూరి జగన్నాథ్ దేవాలయం వలె కళింగ నిర్మాణ శైలిలో రేఖాదేవుల శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయము భారతదేశంలోని పురాతన సూర్య దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. కాబట్టి భారతదేశంలోని సూర్య భగవాన్ని ఆరాధించే 2 ప్రధాన ఆలయాల్లో 3టిలో 3వ ఆలయాన్ని సికిందర్ షా మిరి నాశనము చేసినందువలన మిగిలిన వాటిలో అంటే ఈ ఆలయం ఒకటి. 2 దేవాలయాలు కోణార్క్ సూర్య దేవాలయము, ఒడిశా మరియు మార్తాండ్ సూర్య దేవాలయము. జమ్మూ మరియు కాశ్మీరు చరిత్ర ప్రకారం చూస్తే పద్మపురాణం ప్రకారము మానవ జాతి సంక్షేమం కోసము కశ్యప మహర్షి అరసవిల్లిలో సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. సూర్యుడు కశ్యపాస గృహానికి చెందినవాడు. అతన్ని గ్రహరాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక 7వ శతాబ్దానికి చెందిన వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు అని, ఈ ఆలయాన్ని పాలకుడైనటువంటి దేవేంద్రవర్మ అని గోడలపై చెక్కారు. ఇక 18వ మరియు 19వ శతాబ్దాల్లో సూర్య దేవాలయం యొక్క కొన్ని ప్రధాన లోపాలతో సహాయం చేయడానికి ఆలయం సిద్ధంగా ఉంటుంది. ఈ ఆలయంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పుల్లో చాలా వరకు కుటుంబము విరాళంగా అందించబడింది. ఆలయము శతాబ్దాలుగా శిథిలావస్థకు చేరుకుంది మరియు 1778 సిఈలో పుల్లాజీ పంతుల చేత పునర్నిర్మించబడింది. ఇలా సంవత్సరాలుగా పట్టణంలో జరుపుకునే అనేక కుటుంబాలకు ఈ సూర్య దేవాలయం ఒక మైలురాయి. రథసప్తమి పండుగతో సహా ఈ దేవాలయము వాస్తుశిల్పంగా గుర్తింపు పొందింది. ఇది ఒడిశాలోని విశ్వకర్మ బ్రాహ్మణులు లేదా మహారాణుల నైపుణ్యాలను ఉపయోగించింది. 5 ప్రవేశ ద్వారాలు మూసివేసినప్పటికీ కూడా తెల్లవారుజామున సూర్యుడు సంవత్సరానికి 2 సార్లు ఉత్తరాయణము మార్చి 8 నుంచి 11 వరకు మరియు దక్షిణాయనము అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు దేవతల పాదాలపై పడతారు. ఈ సూర్య భగవానుడు కశ్యపాస గోత్రానికి చెందినవాడు. అతన్ని గ్రహరాజు అని కూడా పిలుస్తారు. దేవేంద్రుడు ఈ సూర్యుడు ఆలయాన్ని స్థాపించాడని మరియు కింది పరిస్థితులలో సాధారణంగా సూర్యనారాయణ స్వామి వారు అని పిలువబడే సూర్య భగవానుడి విగ్రహాన్ని స్థాపించాడు అని ఆలయ స్థల పురాణం వివరిస్తుంది. అయితే ఒకసారి దేవేంద్రుడు ద్వారపాలక నందిను పట్టించుకోకుండా శివుడు తన సతీమణితో కలిసి ఉన్నటువంటి ఆ సమయంలో శ్రీ రుద్రకోటేశ్వర స్వామివారి దర్శనం కోసము బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే విధుల నిర్వహణలో ఉన్నటువంటి ద్వారపాలక నంది చొరబాటుదారుని. ఈ రథసప్తమి రోజున ఎవరైతే ఆదిత్య హృదయంను పఠిస్తారో లేదా వింటారో వారికి సకల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. ఈ రోజున ఆదిత్య హృదయము పూర్తి అర్థం గురించి తెలుసుకుందాము. మరి రాముడు రావణునితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ధము చేసి మిక్కిలి అలసి ఉన్నటువంటి శ్రీరాముడు రంగమున చింతాక్రాంతుడై ఉన్నాడు. తర్వాత రావణుడు
యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉన్నాడు. అయితే యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసినటువంటి పూజ్యుడైనటువంటి అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇలా అంటాడు: ఓ రామ మహాబాహో, నాయన సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రముని గురించి తెలిపెదను వినుము అని. దీనిని జపించినచో నీవు శత్రువులపై విజయాన్ని సాధించగలవు. ఈ ఆదిత్య హృదయము అనే స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను కూడా నశింపజేయునది. నిత్యము దీనిని జపించినతో సర్వత్రా జయము లభించుట తథ్యము. కనుక ఇది సత్ఫలితములను అక్షయముగా ప్రసాదిస్తుంది. పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను కూడా నశింపజేస్తుంది. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరుస్తుంది. సర్వజనులలో శ్రేష్టమైనది. సకల జపములలో ఇది చాలా శ్రేష్టమైనది. కనుక దీనిని జపించుట ఎంతైనా కూడా ఆవశ్యకము. అనంతమైన బంగారు కిరీటములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లెదరు. ఈ తేజస్సు కలవాడు, సమస్త భువనములను కూడా నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సమస్త దేవతలకు కూడా ఆత్మయైన వాడు, తేజో రాశి, తన కిరణముల చేత లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను కూడా తన కిరణముల చేత రక్షింపబడుతూ ఉన్నాడు. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు దేవతలు, పూలు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలైన వారి స్వరూపములు కలిగి వంటివి ఈయనవే. షడ్ఋతువులకు కారకుడు కూడా ఈ ప్రభాకరుడే. ఆదిత్యుడు జగత్ సృష్టి కారకుడు. తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇస్తాయి. లోకోపకారము కొరకు ఆకాశమును సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమునంతా కూడా ప్రకాశింపచేయును. బంగారు వన్నెతో తేజరిల్లుతున్నతమైనటువంటి ప్రకాశించేవాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైన వాడు మరియు చీకట్లను తొలగించుచు దినావ సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావేస్తూ ఉంటాడు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడు, అసంఖ్యాకములైన కిరణములు కలవాడు, సప్త అను పేరు గల రథాశ్వములు కలవాడు. రథమునకు 7 గుర్రములు గలవు. తేజో విధానములైన కిరణములు గలవాడు, చీకట్లను పారద్రోలువాడు, సుఖములను గూర్చేవాడు, సర్వ సంహారకుడు, జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించేవాడు. కాబట్టి నిరంతరము తన కిరణములతో ప్రకాశిస్తూ ఉండేవాడు. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించేవాడు. తాపత్రయములతోటి బాధపడే వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించేవాడు, తరింపచేయువాడు, దివ్యములైన వెలుగులను గూర్చివాడు. ఇక సకల లోకములకు కూడా స్తుతిపాత్రుడు. సమయంన అగ్నిని గర్భమందు ఉంచుకొని ధరించువాడు, అదితిదేవికి పుత్రుడుగా అవతరించిన వాడు మరియు సాయంకాల సమయంలో స్వయముగా శాంతింపచేయువాడు, తొలగించువాడు, ఆకాశమునకు అధిపతి అయిన వాడు, ఛేదించు లక్షణములు కలవాడు. పూర్వాహ్వముల చేత ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయంన యజుర్వేద రూపమును, సాయం సమయంన సామవేద రూపమును అలరారుచూ ఉంటాడు. ఘనముగా వర్షాలను కురిపించేవాడు, అందువలనే జలములను చేసేవాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతి వేగంగా సంచరించేవాడు, కలిగి ఉండువాడు, వృత్తాకారమైన బింబం కలవాడు, విరోధులను రూపుమాపుతాడు. ప్రభాత సమయమున పింగళ వర్ణము కలిగి ఉండువాడు మరియు మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను కూడా తరింపచేస్తూ ఉండేవాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు మరియు విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు కలవాడు, సకల ప్రాణుల యందును కూడా అనురక్తి కలిగి ఉండువాడు, సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైన వాడు. నక్షత్రములకు, గ్రహములకు, తారకములకు అధిపతి అయిన వాడు, విశ్వస్థితికి హేతువు. అది తేజస్సులకు మించిన తేజస్సు కలవాడు, 12 రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడు నీకు నమస్కారము. నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచూ ఉండేవాడవు.
గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించినట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. జయములను శుభములను చేకూర్చువాడు, వర్ణం గల రథాశ్రములు కలవాడు, వేలాకులది కిరణములు కలవాడు, అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు, మనస్సును రూపుమాపేవాడవు, జడత్వమును శీతలతత్వమును నశింపచేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపచేయిస్తూ దివ్య తేజస్సు విరజిమ్ముచు సమస్త జ్యోతులకు కూడా అధిపతివైన నీకు నమస్కారము. బంగారము వంటి వన్నె గలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. మనసులను పారద్రోలేవాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగేడి సర్వజనుల కర్మలకు కూడా సాక్షివైన వాడవు కనుక ఓ భాస్కర నీకు నమస్కారము. నందన ఈ ప్రభువే సమస్త ప్రాణులను కూడా లయమునర్చుచు తర్వాత సృష్టించి పరిపాలిస్తూ ఉండెను. ఇతడు తన కిరణముల చేత జగత్తును తరింపచేస్తూ వర్షములను ప్రసాదిస్తేవాడు. ఈయన సకల ప్రాణులలో కూడా అంతర్యామిగా ఉంటాడు. వారు నిద్రిస్తూ ఉన్నప్పుడు మేల్కొనే ఉంటాడు. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, ఫల స్వరూపము కూడా ఇతడే. ఈయన వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకంలో జరిగడి సమస్త కార్యములకు కూడా ఈ సూర్య భగవానుడే ప్రభువు. రఘురామ ఆపదల యందును కష్టముల యందును ఉత్తమమైన మార్గముల యందును భయస్థితుల యందును ఈ స్వామివారిని కీర్తించిన వారికి నాశనము ఉండదు. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రమమునందు విజయము పొందగలవు. మహాబాహో రామ ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరుకున్నాడు. తర్వాత మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయము మహిమను గ్రహించి చింతారహితుడు అవుతాడు. తర్వాత అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకున్నాడు. 3 సార్లు ఆచమించి శుచి అయి సూర్య భగవాన్ని ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడైనట్టు ఆ రఘువీరుడు తన ధనుస్సును చేబూనుతాడు. చాలా సంతోషంతో ఆ రాముడు రావణుని చూసి యుద్ధమునకై పురోగమిస్తాడు. అన్ని విధములుగా కూడా గట్టి పూనికతో ఆ నిజుని వధించుటకు నిశ్చయుడయ్యను. దేవతల మధ్యనున్నటువంటి సూర్య భగవానుడు రావణుడు నశించుట తథ్యము అని తెలుసుకొని మానసోల్లాసంతో పొందిన వాడే పరమ సంతోషంతో శ్రీరామును చూసి రామ త్వరపడము అని పలుకును. ఈ రోజున ఎవరైతే ఈ ఆదిత్య హృదయమును చదువుతారో లేదా వింటారో ఈ సూర్య భగవానుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.